అత్తమ్మ టీవీలో ఈరోజు టమాటా కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. బ్రేక్ఫాస్ట్కి మంచి కాంబినేషన్ చట్నీ ఇది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: పండిన టమాటాలు 2, పచ్చివి 2, మొత్తం 4 టమాటాలు తీసుకోండి. అరకప్పు పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, ఉప్పు మీ రుచికి సరిపడా, పచ్చిమిర్చి 5-6 మీ రుచిని బట్టి, ఎండుమిర్చి 2, అలాగే తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, అల్లం చిన్న ముక్క, రేగుబండ సైజ్ అంత అయితే సరిపోతుంది. నూనె 2 టేబుల్ స్పూన్లు, టమాటాలు వేగాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్లు అవసరం. శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయండి. పాన్ వేడైన తర్వాత నూనె వేసుకొని వేడి చేయండి. తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసి ఇవి కాస్త వేయించాలి. తర్వాత పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపి వేసుకోండి. ఇలా అయితే అది మీదకు తుల్లకుండా ఉంటాయి. 2 నిమిషాల పాటు వేయించి తర్వాత మూత పెట్టండి. మరో 2 నిమిషాలు మగ్గించండి. తర్వాత తీస్తే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగినాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించండి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోండి. తర్వాత అదే నూనెలో టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోండి. 2 నిమిషాలు ఇవి మూత లేకుండా వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ముందుగా చల్లారబెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ఇవన్నీ వేసి కొద్దిగా అల్లం కూడా వేయండి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఈలోపుగా టమాటాలని దగ్గర పడేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఇవి దగ్గరికి వచ్చినాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకోండి. ఈ టమాటాలు చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్లో ఈ టమాటా మిశ్రమం వేయండి. ఈ విధంగా మొత్తం వేసి అవసరం అనుకుంటే ఉప్పు కూడా వేసుకొని మళ్ళా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని చట్నీ గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా నూనె వేడి చేయండి. నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసి వేయించండి. 1 నిమిషం పాటు ఇది బాగా వేగిన తర్వాత ఈ విధంగా బాగా వేగాలి పోపు. స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేయండి.
చట్నీలో వేసి స్పూన్తో బాగా కలపండి. ఉప్పు చూసుకొని అవసరం అనుకుంటే ఉప్పు కలుపుకోండి. ఇది స్పూన్తో బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంత రుచికరమైన కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయింది. ఇది ఇడ్లీ, దోశ, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.